ఓ అక్క ఏం చేస్తున్నావు? ఓ పెద్దమ్మ అట్లా చూస్తున్నావేంది? ఆలస్యం చేయకుండా పోస్ట్ ఆఫీస్కి పోయి మహాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోండి. దాని ఊరికి దరఖాస్తు పెట్టుకోండి. సర్కార్ ఆ పథకం గురించి చెప్పనే లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడనే లేదు. మహాలక్ష్మి పథకంతో నెలకు 2500 ఇస్తారా? హూకో పిల్ల అని అంటారా? ఎట్లాగూ సర్కారు ఇస్తలేదు కదా అని పుకార్లన్నా పుట్టిద్దామన్నట్టు ఎవడో ఉత్తుత్త మాటలు చెప్పిండట. అది నమ్మి ఎట్లా ఎగబడ్డారో చూడుర్రి జనం. అబ్బరా కొడుకా, ఏం తక్కువ కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉన్నది కదా లైను. ఇంకా నయం, యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టినట్టు పెట్టలేదు. పోస్ట్ ఆఫీసుల ఖాతా ఉంటేనే మీకు మహాలక్ష్మి పథకం పైసలు పడతాయి. ప్రతి నెల 2500 వస్తాయి అని ఎవడు పుట్టించిండో పుకార్లు గాని అగో గింతగనం ఎగబడ్డారు జనాలు. ఎట్లనైనా చేసి ఇవాళ పోస్ట్ ఆఫీసుల ఖాతా తెరుసుడే, మహాలక్ష్మి పథకం పైసలు తీసుకునుడే అన్నట్టు వచ్చినోళ్ళు వీళ్ళంతా. ఎవరికైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. అందుకే ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకొని జంగులేపి ఉరికొచ్చిండట ఆడోళ్ళంతా. రేవంత్ రెడ్డి డప్పు కొట్టి చెప్పి మొదలు పెట్టిన పథకాలే సక్కగిస్తలేదు. ఇక అసలే ఊసెత్తని మహాలక్ష్మి పథకం పైసలేస్తదా? ఎవడో పుకార్లు పుట్టిస్తే పాపం ఆడోళ్ళు ఆగమైండ్రు. ఇదంతా వికారాబాద్ జిల్లా పరిగిణిలో జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం పుకార్ల ముచ్చట. ఇగో ఈ అక్క ఏమో చెప్తున్నది ఇనుర్రి. దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసి 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. అవునవును. దాని గురించి కాదా? ఇంకా ఉత్తదేనా అని అడుగుతున్నావా అక్క? ప్రతి ఒక్క మహిళకు పైసలు వేస్తామని సర్కారు ఎక్కడన్నా చెప్పిందా? ఎవడో నెత్తి మాసినోడు పుట్టించిన పుకార్లని ఇంకా తెలుస్తలేదా అక్క? ఎవడు ఏది చెప్తే అది నమ్ముడేనా అక్క? ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు నమ్మే ఓట్లేసిండ్రు. ఇప్పుడు కూడా పుకార్లు నమ్మే జిరాక్సులు అట్లనే తీసుకొని వచ్చిందా? మీ తీరుగా నమ్మేటోళ్ళుంటే మోసాలు చేసేటోళ్లకు చేతి నిండా పనే ఉంటది. జరా లోకం పోకట తెలవకుంటే ఎట్లా అక్క అని అంటున్నారట ఇక్కడికి వచ్చినోళ్ళ అమాయకత్వం తెలిసినోళ్ళు.